చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవ, నీ వాక్య ధ్యానములకు వచ్చి ఉండగా ఎన్నిక లేని వాణ్ణినైనా నీ దేవదాసుడిగా నిలబడి ఉండగా మీ ఆత్మతో అభిషేకించండి, నీ పరిశుద్ధాత్మని కుమ్మరించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే దేవాన్ని నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలము నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 120వ కీర్తన మరి మొదటి వచనాన్ని చదువుకున్నాం. దేవుని వాక్యాలను చూసినప్పుడు మరి ఇక్కడ కీర్తనకారుడు మరి రాస్తున్నప్పుడు మాటలో చూసినప్పుడు కీర్తన రాసింది మరి మహాజ్ఞాని అయిన సొలొమోను రాశాడు. ఈ కీర్తన మరి చాలా మటుకు కీర్తనలు దావీదు రాశారు కాబట్టి దావీదు కీర్తనలు అంటారు. కానీ ఇందులో దావీదు రాశాడు, ఆసాపు రాశాడు, ఆ తర్వాత కోరహు కుమారుడు రాశాడు, కొన్ని సొలొమోను రాశాడు, కొన్ని కీర్తనలు హిజ్కియా కూడా రాశాడు అంటే చాలా మంది రాశారు. పొందుపరచబడ్డట్టుగా చూస్తాం ఈ కీర్తనలు అన్ని కూడా. మరి ఈ ప్రత్యేకమైన ఈ కీర్తన పిల్లరా 127వ కీర్తనను మహాజ్ఞాని అయిన సొలొమోను రాసినట్టుగా చూస్తాం. మరి దేవుని వాక్యములో సొలొమోను ఈ మొదటి వచనములో రాస్తున్నప్పుడు సొలొమోను మరి మానవునికి దేవునికి ఉన్న అవసరతను గురించి రాస్తాడు. దేవుని మ్యాన్ నీడ్స్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ అన్న విషయాన్ని అక్కడ ఫోకస్ చేస్తూ రాస్తాడు. మరి సొలొమోను ఇలా రాయడానికి గల కారణం కూడా ఉంది పిల్లరా. మహాజ్ఞాని అయిన సొలొమోను మరి కీర్తనలో మరి దేవుని గురించి అన్ని విషయాలు రాస్తాడు. ఏ విషయాలు పిల్లరా? కట్టడం గురించి రాస్తాడు, కాపుదల గురించి రాస్తాడు, అలాగే మరి ఫీడింగ్ గురించి రాస్తాడు, అలాగే స్వాస్థ్యం గురించి రాస్తాడు. నిజంగా అలాగనే మరి భవిష్యత్తులో దేవుడు ఆశీర్వదించే ఆ కుటుంబ జీవితంలో వచ్చే విషయాల గురించి రాస్తాడు సొలొమోను. ఈ కీర్తనలో చూసినప్పుడు సొలొమోను మరి దేవుడు లేకుండా ఏది జరుగుతున్న విషయాన్ని రాస్తున్న సొలొమోను ఎందుకంత ప్రత్యేకత దేవుని సొలొమోను ప్రేమించేవాడుగా మరి మొదటి రాజు గ్రంథంలో 3వ అధ్యాయంలో అక్కడ రాయబడినట్టుగా చూస్తాం. సొలొమోన్ లవ్డ్ గాడ్ అంటాడు. దేవుణ్ణి రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి దేవుణ్ణి సొలొమోను ప్రేమించాడని వాక్యం తెలియజేస్తుంది. అంతేకాకుండా దేవుడు సొలొమోను యందు ఆనందించి ఉన్నాడు అంటాడు. మొట్టమొదటి పిల్లల సొలొమోను చివరి జీవితం కొంచెం దేవునికి విరుద్ధంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన భార్యను బట్టి, అన్య స్త్రీలను బట్టి, మరి ఇతర వంటి తిరిగిపోయినా కూడా మరి మొదట్లో మాత్రం ఎప్పుడైతే దావీదు యొక్క రాజ్యమును పొందుకున్నాడు, అప్పుడు దావీదు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము జీవించాడు. He loved God and he was in the commandments of God. The earlier part of Solomon was very beautiful అన్నట్టు. దేవుళ్ళు బలంగా ఉంటుంది. ఎందుకంటే ఆ యెరూషలేము కట్టే వరకు కూడా దేవుని యొక్క సహాయము అవసరము. దేవుడు ప్రేమించి ఆయన రాజుగా నియమించాడు కాబట్టి దేవునికి మరి సమీపంగా జీవించినట్టుగా చూస్తాము. దేవుని ప్రేమించాడు, ఆ యెరూషలేము దేవాలయమును కట్టినట్టుగా చూస్తాం. మరి దేవుడు దర్శనములో వచ్చి అడిగినప్పుడు మరి దేవుడు ఎందుకు సొలొమోను మరి సొలొమోను మంది ఆనందించాడు, ఇష్టపడ్డాడు ఒకవేళ గమనిస్తే కనుక మరి సొలొమోను అడిగిన ఆ విషయంలో, ఎందుకంటే దేవుడు అడుగుతాడు నీకేం కావాలని అడిగినప్పుడు సొలొమోను అంటాడు నాకు జ్ఞానముని అంటాడు. ఎందుకంటే నీ ప్రజలను పరిపాలించిన జ్ఞానం అడుగుతాడు. సో ప్లీజ్డ్ విత్ దట్ వర్డ్. కొన్నిసార్లు చాలాసార్లు మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి, నిజంగా మనం అడిగే కోరికల్లో దేవుడు నిజంగా ఆనందిస్తున్నాడు. యు రియలీ ఆస్క్. ఎందుకంటే సొలొమోను అడిగినది ఏంటంటే పిల్లలు దేవుని వాక్యం చూసినప్పుడు ఇట్ ఈస్ నథింగ్ పర్సనల్. ఆయనకు కావాల్సింది కాదు, కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి ఆయన జ్ఞానమును అడిగినట్టుగా చూస్తాం. అందుకే దేవుని వాక్యంలో ఈరోజు మనం ఏమడగాలమ్మా? పరిశుద్ధాత్మ అడగాలి కదా. When we ask for the Holy Spirit, we will be led by the Holy Spirit. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు యేసు రక్తంలో కడగబడ్డ, శిలువ రక్తంలో కడగబడ్డ నీవు నేను ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకుంటామో live to please God, దేవుని సంతోషపెట్టారు. నిజంగా ఆ విషయంలో సొలొమోను అడిగిన విషయాన్ని దేవుడు ఆనందించినట్టుగా చూస్తాం. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యభావంలో మరి ఇక్కడ ఒక మాట సొలొమోను ఈ మాట మొదటి వచనాన్ని తీసుకున్నాడు. మొదటి వచనంలో గమనిస్తే కనుక నా టైం తక్కువ ఇంట్రడక్షన్ నేను కట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను.
మొదటి వచనంలో చూసినప్పుడు మొదటి వచనంలో ఆయన అడిగినప్పుడు సొలొమోను ఇక్కడ దేవుడు లేకుండా మానవుని జీవితము అది సెన్స్లెస్ ఒక దేవుడు లేకుండా జ్ఞానము లేకుండా పనికి మాలిన జీవితం అనేది ఒక రకం చెప్తుంటాడు దేవుని వాక్యంలో చెప్పినప్పుడు ఆ వచనంలో. అంటే వితౌట్ గాడ్ దర్ ఇస్ నథింగ్. నువ్వు ఏదైనా చేస్తున్నా కూడా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అన్నట్టుగా ఒక రకంగా సెన్స్లెస్ గా ఉంటుంది. దేవుడు లేకుండా మన జీవితంని ఊహించుకోలేకుండా సొలొమోను రాస్తున్న మహాజ్ఞాని అంటాడు. ఎందుకంటే ఒక విశ్వాసం ఎప్పుడు కూడా దేవుడు లేకుండా తన జీవితాన్ని ఊహించుకోకూడదు అన్న విషయాన్ని రాస్తున్నట్టుగా చూస్తాం. మూడోగా చూసినప్పుడు ఎవరైతే చాలాసార్లు పిల్లలుగా ఇప్పుడు దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఇక్కడ ఈ మొదటి వచనంలో చూసినప్పుడు కట్టుకోవడానికి దేవుని యొక్క సహాయము అవసరం అన్న విషయాన్ని సొలొమోను అక్కడ రాస్తున్నట్టుగా చూస్తాం. వి నీడ్ గాడ్ హెల్ప్ టు బిల్డ్. ఇక్కడ బిల్డ్ అంటే పిల్లల యెహోవా ఇల్లు కట్టించని ఎడలా అన్నప్పుడు ఇప్పుడు చూసినప్పుడు ఇక మ్యాటర్లో చూసినప్పుడు ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ది కన్స్ట్రక్షన్ గురించి కాదు. దేవుని వాక్యం చూసినప్పుడు పునాదేసి ఇల్లు పిల్లర్లేసి ఇల్లు కట్టుకునే దాని గురించి కాదు, నిజంగా కుటుంబాన్ని కట్టుకునే దాని గురించి రాస్తాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం పెడుతుంటాడు. ఇట్ టాక్స్ అబౌట్ స్పిరిచువల్ మీనింగ్ లో చూసినప్పుడు దేవుని యొక్క కుటుంబము ఎలా కట్టబడాలన్న విషయాన్ని గురించి సొలొమోను రాస్తున్న దాని గురించి వివరిస్తున్న చూద్దాం. మొట్టమొదటి చూసినప్పుడు లేటెస్ట్ ఒకసారి కొన్ని అక్కడ ఇంట్రడక్షన్ ఆపేసి కొంచెము దేవుని వాక్యంలోకి వెళ్దాం. మొట్టమొదటి చూసినప్పుడు ఇక్కడ ఒకసారి మళ్ళా చదువుకుందాం. మళ్ళీ మొదటి హాఫ్ వచ్చింది, సగం వచ్చిన మాత్రం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం అంటాడు. దేవుని వాక్యంలో చూసినప్పుడు ఇక్కడ మహాజ్ఞాని అయిన సొలొమోను ఆయన ఒక మాట చెప్తుంటే కొందరు some might try to build the family. చాలాసార్లు జరుగుతుందంటే పిల్లలు కొన్నిసార్లు ఏం చేస్తామంటే మన ఇల్లును మనమే కట్టుకోవాలని ఆలోచిస్తాం, మన ఆలోచన ప్రకారం చేయాలని ఆలోచిస్తాం. అందుకే మహాజ్ఞాని ఇక్కడ అంటున్నాడు some might try to build their home. వేరే వాళ్ళ గురించి తెలియదు కానీ దేవుని వాక్యంలో దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ నువ్వు ఆ ప్రయత్నంలో ఉంటే, నీళ్ళు నువ్వు కట్టుకోవాలని ఆలోచనలో ఉంటే ప్రయాసము వ్యర్థమైపోతుందని దేవుని వాక్యం తెలియజేసింది. ఇక్కడ సొలొమోను ఒక హెచ్చరికతో చెప్తున్నట్టుగా చూస్తాం. పిల్లలు, ఇఫ్ యు ట్రై టు బిల్డ్ యువర్ హోమ్, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఏంటంటే నీ ఏ శ్రమ అయితే పెడుతున్నావో కట్టుకుంటున్నావో శ్రమ పెడుతున్నావో ఆ శ్రమ అంతా కూడా వ్యర్థమైపోతుంది అన్న విషయాన్ని అక్కడ సొలొమోను రాస్తున్నట్టుగా చూస్తున్నాం. దేవుని వాక్య బాగలేదు. చాలాసార్లు ఈ రోజుల్లో మనం కుటుంబాలు కట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాన్స్ ఇన్ ప్లాన్. మన ఉద్యోగాల విషయంలో కానీ, మన భవిష్యత్తు విషయంలో కానీ, మన పిల్లల విషయంలో కానీ, చాలా విషయాల్లో చాలా ప్లాన్. అందుకే దేవుని వాక్యంలో ఈరోజు మహాజ్ఞాని అయిన వాడు దేవునితో అట్లాంటి జ్ఞానవంతుడు ఎక్కడ లేడట. ఈజ్ నంబర్ 1 ఫర్ ఎవర్. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, ఒక సంవత్సరం నంబర్ 1 ఉండాలో లేకపోతే 6 నెలలు నంబర్ 1 ఉండాలంటే చాలా కష్టం. ఆ పిల్లలు టెన్నిస్ ఆడుతుంటారు, అందరూ టాప్కి వెళ్ళడం ఈజీగానే అక్కడ నిలబడ్డ కష్టం. ఎందుకంటే ప్రతి ఓడు పడేసే ప్రోగ్రాంలో ఉంటాడు అడిగి. అందుకని పిల్లరా, స్టేయింగ్ ఇన్ ది టాప్ ఇస్ నాట్ గుడ్, బట్ సొలొమోన్ ఇస్ నంబర్ 1 ఫర్ ఎవర్. దేవుని వాక్యంలో నిరంతరము ఆయన మించిన జ్ఞానవంతుడు పుట్టలేదు, పుట్టబోడు. అందుకే దేవుని వాక్యంలో అలాంటి జ్ఞానవంతులు ఈరోజు ఒక జ్ఞానవంతులు ఒక ఆయన చేస్తున్నట్టే, వితౌట్ గాడ్ యూ కెనాట్ బిల్డ్ యువర్ హోమ్. ఇఫ్ యూ ట్రై టు బిల్డ్ ఇట్ విల్ బి ఇన్ వెయిన్ అంటాడు. నీ శ్రమంతా వృధా అయిపోతున్న విషయాన్ని అక్కడ రాస్తున్నట్టుగా చూస్తాం. చాలాసార్లు ఈ రోజుల్లో మన శక్తి సామర్థ్యాల మీద మనకి ఎక్కువ నమ్మకం ఉంటుంది. వి బిలీవ్ ఇన్ అవర్. నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ బిలీవ్. మన మీద మన నమ్మకంలో ఉండడం తప్పేం లేదు, కానీ నిజంగా దేవుడు అవసరం లేదు అన్న స్థితిలో ఉండడమే మాత్రం పొరపాటు. ఇక్కడ కీర్తనకారుడు అదే మనకు తెలియచేయాలనుకుంటుందంటే, మన మీద మనకు నమ్మకం ఉండడం మంచిది, మనం కష్టపడడం మంచిది, శ్రమ పడడం మంచిది, మనకు ఆలోచనలు మంచిది, ఆలోచనల ప్రకారం వెళ్ళడం మంచిది, అన్ని మంచిది. కానీ ఈ ఆలోచనలన్నీ కూడా దేవుని సన్నిధిలో పెట్టాలి. మ్యాన్ మైట్ హ్యావ్ మెనీ ప్లాన్స్ బట్ గాడ్ హ్యాస్ ఎ బెటర్ ప్లాన్. దేవుని యొక్క ఆలోచనలు మీ ఆలోచనలు నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావంటాడు దేవుడు. దేవుని ఆలోచనలు శ్రేష్టమైనవి, అవి గొప్పవి అంటాడు. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, మై ప్లాన్స్ ఆర్ టు బిల్డ్ యూ అంటాడు.
నాకు ఆలోచన లేదంటే కేవలం మిమ్మల్ని కట్టాలని ఆలోచన ఉంటుంది, మిమ్మల్ని స్థిరపరచాలన్న దేవుని ఆలోచన, పరిపూర్ణమైన ఆలోచన, దేవుని ఆలోచన ప్రకారం మనము స్థిరపడాలి, గొప్పగా ఉండాలని దేవుడు ఆశ. అందుకే దేవుడు అంటాడు కదా, ద్వితీయోపదేశ కాండంలో అనుకుంటారు, తలగా ఉంచుతాను కానీ త్రోకగా కదా అంటాడు. మేక్ యూ హెడ్ నాట్ ఎ టెయిల్ అంట. గాడ్ ఇస్ ఎ వండర్ఫుల్ గాడ్. అందుకే దేవుని వాక్యంలో ఇక్కడ ఒకవేళ నీ యొక్క సామర్థ్యం మీద నమ్ముకుంటే పర్లేదు, మంచిదే, నీ ఆలోచన మంచిదే, నువ్వు ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడితే అది మంచిదే, కానీ వితౌట్ గాడ్ ఇఫ్ యు గో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అనే విషయాన్ని ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే, ఒకవేళ అలాంటి ప్రయత్నాల్లో కనుక మనం ఉంచే కనుక దేవుని వాక్య ప్రకారం ఏంటంటే వీ డోంట్ ట్రస్ట్ ఇన్ ఆఫ్ గాడ్. దేవుని నమ్మలేని స్థితిలో అవిశ్వాసంలో ఉంటాం. కాబట్టి దేవుని నమ్మలేక దేవుడు నా కుటుంబాన్ని కడతాడు, దేవుడు నా పిల్లలకు భవిష్యత్తు కడతాడు, నా ఉద్యోగాన్ని కడతాడు, నా వ్యాపారం నిలబెడతాడు, నన్ను స్థిరపరుస్తాడు అన్న విశ్వాసము లేనివాడు ఒక విశ్వాసము లేని విశ్వాసమైతే నువ్వు దేవునికి ఇష్టం కొడుకుంటా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం ఉంటా అసాధ్యము అంటది వాక్యం. It's nothing but lack of faith when you don't trust God. విశ్వాసం అంటే ప్రతి విషయంలో దేవుణ్ణి అపచెప్పుకోవడం. ప్రత్యేక కుటుంబ విషయంలోకి వస్తే దేవుని వాక్యమాలో చూసినప్పుడు ఈరోజు కుటుంబ విషయంలోకి వస్తే we should ask God build our family. నా కుటుంబాన్ని కట్టని దేవుని విశ్వాసముతో వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళవలసిన వారం ఎంచున్నాం. చాలాసార్లు ఈ రోజుల్లో మనం చేయలేకపోతాం. ఇట్ షోస్ నథింగ్ రాంగ్. మన శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉండడంలో తప్పు లేదు, కానీ దేవుడు మనకున్నాడు అన్న సంగతి మర్చిపోతుంది. కీర్తనకారుడు ఒక జ్ఞాపకం చేస్తున్నాడు. మహారాజు కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, ఒకసారి నిజంగా దావీదు కానీ సొలొమోను కానీ దేవుడి వచ్చి మాట్లాడుతున్నప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లరా, ఏమీ లేనివాడు, దిక్కుదశ లేనివాడు మాట్లాడితే అన్ని కంఫర్ట్లో ఉండి అన్నిట్లో ఉన్నవాడు దేవుడిని ఆరాధించిన కొన్నిసార్లు అన్ని కంఫర్ట్ ఉంటే దేవుని సన్నిధికి రావాలంటే నెక్స్ట్ వీక్ పోదాంలే అనే ఫీలింగ్ వస్తుందా లేదా? అదే ఏదో జ్వరమో ఏమన్నా పోవాలి, ప్రార్థన చేసుకుంటాను బాగా చేతులు ప్రార్థన చేసుకుంటే నీ పరిస్థితులు మారుతాయేమో, ప్రార్థన చేసుకుంటే నా జీవితంలో సమస్యలు పోతాయి. కొన్నిసార్లు సమస్యలు మంచి, ఎందుకంటే దేవుడి సన్నిధిలోకి మనం లాగుతాయి. కాబట్టి దావీదైతే చెప్పండి, నీ మందిరపు ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది అంటారు. ఈ సన్నిధిలో చిరకాలము యెహోవా మందిరం ముందు వసించదును అంటాడు. He loves to be in the presence of the God. నిజంగా దేవుడు లేకుండా ఉంచుకోకుండా చాలాసార్లు నిజంగా అనిపిస్తుంది. దేవుడు వాక్య భావం చూసినప్పుడు ఒక సందర్భాన్ని మీకు చూపించాలని నాకు చెప్పాలని ఆశపడుతున్నాను పిల్లలు. నేను రెఫరెన్స్ ఇవ్వాలని చాలా రెఫరెన్స్. ఒకసారి తెలుసు, ఒక చిన్న సంగతి మనం తెలిసింది. ఒక ధనవంతుడు గొప్ప పంట పండింది. ఎలాంటి పంట పండిందంటే కొన్ని సంవత్సరాల దగ్గర పంట పండింది కదా, మనందరూ తెలిసినస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తాడు, ఇంత పంట పండింది, ఏం చేయాలి, ఎక్కడ కొట్లు సరిపోదు, నేను కట్టించిన కొట్లలో పెట్టుకోవడానికి సరిపోదు అని చెప్పి ఆ కొట్లని పడేసి పెద్దవి కట్టుకుని అందులో నింపి పెట్టుకున్నాడు. అతను నింపి పెట్టుకొని, మనందరికి ఇష్టమైన మాట, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. అక్కడ నిజంగా లాజిక్ కూడా మంచిగా, ఎందుకు ఈ మాట చెప్తున్నా, లాజిక్ కూడా కనబడుతుంది పిల్లలు. ఈ రోజు పిల్లల మనకున్న దానితో, మనం కలిగిన దానికో, మన దేని దానితో మనం ఆనందిస్తున్నాం, మనం చేసేదానికో, మన ఉద్యోగం దేని మీద మనం ఆనందిస్తున్నప్పుడు గాడ్ సేస్ దట్ ఇఫ్ ఐ ఆస్క్ యువర్ లైఫ్ టుడే వి ఫర్గెట్. చాలాసార్లు మర్చిపోతున్నాం ఏంటంటే ఇవన్నీ అనుభవించడానికి, ఇవన్నీ చేయడానికి దేవుడు మనకు ప్రాణమును ఆయుష్నిస్తే కానీ కాదు. వితౌట్ గాడ్ వి ఫర్గెట్ గాడ్. వితౌట్ గాడ్ వి కెన్ నాట్ డూ ఎనీథింగ్. రాత్రికి ఒప్పుకోయి వెర్రివాడా అంటాడు, ఫూల్ అంటాడు. కనీసాలు ఇఫ్ ఐ ఆస్క్ యు యువర్ లైఫ్ టుడే, అంతే ఏమవుతుందమ్మా? 1 కోటి రూపాయలు సంపాదించుకున్నాం అనుకో, బయటప్పుడు ఏమైనా వస్తుందా? పెళ్ళికి కుట్టించుకున్న సూట్ వేసి పంపిస్తాం. ఆ సూట్ అంటే చాలా ఇష్టం, మనకి వేసి పంపి పాత కొత్త స్పెషల్ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కొనుక్కుంది, మంచి సూట్ ఎందుకు
ఇది చాలా ఇష్టం ఆయనకు. రైట్, ఓకే, ఎందుకు పాతది కదా, చాలా ఇష్టం, వేసి పంపించే కథ వైపు. కొన్నిసార్లు నిజంగా we forget that God is in the control of everything. ఈరోజు నా జీవితము ఆయన ఆధీనములో ఉంది కాబట్టి ఆయన లేకుండా మన ఊహలో ఏ రావద్దు. అందుకే చెప్తుంది వాక్యం, చెప్తాను ఎందుకు చెప్తానంటే పిల్లరా, ఎందుకంటే ఈరోజు కీర్తనకారుడు అదే అంటున్నాడు, ఇఫ్ యు ట్రై టు బిల్డ్ సంథింగ్, ఇఫ్ యు ట్రై టు డూ సంథింగ్, if your God is against you, how can you go forward in your life? నీ జీవితంలో ముందుకు ఎలా వెళ్ళగలుగుతావు? కొన్నిసార్లు నిజంగా చాలాసార్లు ఆశ్చర్యం. నిజంగా ఉదయకాలం నిన్న మార్నింగ్ ప్రేయర్ చేసుకున్నప్పుడు, నిన్న సాయంత్రం రాసుకున్నప్పుడు మా పెద్దోడు అడిగాడు, ఏంటి బుధవారం రోజు కూడా ఒక రోజు ముందు ప్రిపేర్ అవుతున్నాడు. లేదు నా ప్రిపేర్ అవ్వట్లేదు, కానీ నాకు మంగళవారం రోజు దేవుడు వాక్యం ఇచ్చాడు కాబట్టి పాయింట్లు మర్చిపోతాడు, రాసేసుకుంటాం, అలా పోయినా మాట్లాడుకుంటాను, రఫ్గా రాసుకుంటాం, తర్వాత రాసు. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు ఇచ్చినప్పుడు, కొన్నిసార్లు అనిపిస్తుంది వితౌట్ గాడ్, నిజంగా దేవుడు లేకుండా మన దేవుడి ఎవ్రీథింగ్ టు ఏది చేయాలన్నా కూడా దేవుని సన్నిధి, దేవుని సహాయం లేకుండా మీకు చాలాసార్లు అనుకుంటాం. కొన్నిసార్లు నిజంగా ఇక్కడ ఆల్టర్ నుంచి నిలబడి మాట్లాడాలంటే ఆ పిల్లలు మాట్లాడతారు, వాళ్ళ తెలిసి ఎంత టెన్షన్ ఉంటుంది. దేవుని సహాయం లేకుండా అది సాధ్యం కాదు. వీ కెనాట్ డు. 10 నిమిషాలు మాట్లాడడానికన్నా దేవుని సహాయం కాదు. వి నీడ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. అందుకే కీర్తనకారుడు అది గమనించాడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, జాగ్రత్త సుమి, దేవుడు నీ ఇంట్లో దేవుని, నీ కట్టడంలో దేవుడు ఉన్నాడా అంటే జరుగుతుంది. ఒక వచనం నేను చూపించాను ఆశ కలిగిన యోహాను సువార్త 15:5 చూసుకొని మనము 2వ అంశంలోకి వెళ్ళిపోదాం. దేవుని వాక్యం, ద్రాక్షవల్లి నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి, నాకు అదే కావాలమ్మా, అంత పోతే ఇంకో సబ్జెక్ట్. You can do nothing, absolutely nothing without God. యేసు ప్రభువు వారి మాటలు పిల్లలు, ఆ మాటలు కాదు. You can do nothing. ఈ విశ్వాసకు జాగ్రత్త. ఇదే మాటలు సొలొమోను చెప్తున్నాడు. కడుతున్నాయేమో ఇల్లు, జాగ్రత్త చూసుకోసమే. దేవుడు ఒకసారి పరీక్షిస్తున్నాడు. ఒకవేళ నీ ప్లాన్స్ ఉన్నాయేమో, ఒక నీ ఆలోచన ఉందేమో, ఇది చేస్తా అది చేస్తా, ఓకే మంచిది, కానీ పుట్ ఆల్ యువర్ ప్లాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నువ్వు ఆ ప్లాన్స్ బట్టి ముందుకెళ్ళు, or else you will fail your plans. ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో, ఏ ఆలోచనలో దాన్ని స్థిరపరిచేవాడు దేవుడే. కాబట్టి దేవుని సన్నిధిలో ఆలోచన, ప్రత్యేకంగా నీ కుటుంబం విషయంలో should put every plan at the feet of God. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క పాదముల చెంత పెట్టి ముందుకు వెళ్తావు. You will see success in your life. అందుకే ఒక మాట నాకు చాలా ఇష్టం. యెహోషువ గ్రంథంలో అంటాడు, as I was with Moses, I am going to be with you. God's promise. Hallelujah. దేవుడు ఈరోజు మన అందరితో మాట్లాడుతున్నాడు. యెహోషువతో అంటాడు, మోషే చనిపోయిన తర్వాత యెహోషువతో అంటాడు, ఆ 1వ అధ్యాయంలో, మోషేతో ఎలాగున్నానో అలాగే నీతో ఉంటాను. నీతో ఉంటే గొప్ప విజయాలు నువ్వు చూస్తావు. యు విల్, నువ్వు అడుగు పెట్టు స్థలంలో నీకు ఇచ్చను అంటాడు. హల్లెలూయా. ఎంత బాగుంటాడు చిన్న, ఇట్లా కాలు పెడితే నీదంటాడు, ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీదే, ఎంత దూరం వెళ్తే ఎంత దూరం నీదే, కనపడ్డదంతా నీదే. బికాస్ ఐ యామ్ విత్ యూ. God's promises. You take God for your success. Only way to lead a successful life is to have God. అదే మాటని ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు. ఇల్లు కట్టుకుంటున్నామేమో, జాగ్రత్త సుమి, ఇల్లు కట్టుకో, నీ ఆలోచన మంచిది, కానీ ఇల్లు కట్టడములో దేవుణ్ణి నీ యొక్క భాగస్వామ్యం చేసుకోవాలి. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో, let us make God our partner in building
ఒకవేళ ఆయన కట్టకపోతే అది ఎప్పటికి కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకే మాట లేదు. దేవుని వాక్య భావంలో పిల్లరా, ఒకటి పిల్లరా, ఇల్లు కట్టుకోవడంలో దేవుని యొక్క సహాయము అర్థంగా ప్రయాసపడుతున్నాం. ఒకసారి చూసుకుందాం. ఇల్లు కట్టడంలో దేవుని కలిగి ఉందాం. Let us build a home in God. దేవునిలో కట్టుకున్నాం. చాలాసార్లు దేవుళ్ళు ఇల్లు కట్టుకో. ఈరోజు నిజంగా పిల్లల భవిష్యత్తు కొరకు అందరి ప్లాన్ ఉంది కదమ్మా. ఒక డాక్టర్ అనుకుంటారు, ఒక ఇంజనీర్ అనుకుంటారు, ఒక అనుకుంటారు. దానికి మీరు కష్టపడతారు, డబ్బులు చేస్తారు, అన్నీ చేసి ఇబ్బంది, కష్టము, నష్టము, ఎక్స్ట్రా పని చేస్తారు, అన్ని ఇస్తారు. వీళ్ళు డూ లాట్ ఆఫ్ థింగ్స్ కదా. నేను నా పిల్లలు చాలాసార్లు ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటారు ఐఎమ్ పుట్టింగ్ మై లైఫ్ ఇన్ టు మీ యొక్క స్పోర్ట్లో అంటున్నాను. మీకు సక్సెస్ కావాలి, మీకు ఒకటే ఆలోచన ఉండాలి, ఆడాలి, పైకి రావాలని ఆలోచన. ఐఎమ్ పుట్టింగ్ మై ఎవ్రీథింగ్, మై లైఫ్ అంటారు. ఆ జీవితం పెడుతున్నాను. నాకు ఉన్నది కూడా వదిలేసి వాళ్ళతో ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ సో దట్ ద ఫ్యూచర్స్ క్యాన్ బి గుడ్. కానీ దేవుని వాక్య భావంలో పిల్లరా, చదువుకోవడానికి మీరు డబ్బులు పెడతారు, అన్ని చేస్తారు, ట్యూషన్ పెడతారు, అన్ని చేస్తారు. కానీ ఒకవేళ వాడు చక్కగా సక్సెస్ఫుల్ కావాలంటే వాడికి ఇది కావాలి. ఇది ఎవరు ఇవ్వాలి? హల్లెలూయా. ఇప్పుడు నేను డబ్బులు పెట్టాను, వాడు అయిపోతాడంటే అయిపోడు. యు నీడ్ కాంటెంట్ టు బిల్డ్ దేర్ కెరియర్స్. వాడు అచీవ్ చేయడానికి వాడికి జ్ఞానము దేవుడు ఇవ్వాలి. దేవుడు లేకుండా సాక్ష్యం కాదు. ఈరోజు కూడా నేనే చేస్తాను నా కష్టంతో అంటే కదమ్మా. అంబానీ కొడుకు ఐపీఎల్ టీం కొనుక్కొని బెంచ్ మీద కూర్చొని చూసేవాడు కాదు, పోయి ఆడుతాడు కదా. ముంబై ఇండియన్ టీమ్స్ కొనుక్కొని ఆయన ఐపీఎల్ చూస్తాడు, వాళ్ళ భార్య ఆయన చూసుకుంటాడు కదా. ఆయన ఆడేవాడు నిజంగా. డబ్బులు ఉంటే ప్లేయర్ అయిపోయేది ఉంటే డబ్బులతో అయిపోయాడు. సమ్ టైమ్స్ మనీ కెనాట్ డూ, సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ టాలెంట్. కొన్నిసార్లు నిజంగా మంచిగా వాళ్ళు గొప్పలే కానీ, బట్ మనీ కెనాట్ బై హిమ్ కదా. వాళ్ళు టీం కొనుక్కోగలుగుతారు కానీ ప్లేయర్ అవ్వాలి. కొన్నిసార్లు అనిపిస్తుంది. నేను కూడా అదే చెప్తాను, యూ ప్రే అండ్ యూ పుట్ యువర్ ఎఫర్ట్, ఆస్క్ గాడ్ టు బ్లెస్. దేవుని అడుగుతున్నారు. దేవుని లేకుండా యూ కెనాట్ డు ఎనీథింగ్. అందుకే నీ పిల్లల యొక్క కెరియర్ విషయంలో కూడా దేవుని సన్నిధిలో నువ్వు గోచాటం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో అడగడం నేర్చుకోవాలి. గాడ్ బిల్డ్ దెర్ కెరియర్స్. నీ ఉద్యోగ విషయంలోనే కానీ, వ్యాపార విషయంలో, ప్రతి విషయంలో కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్. నువ్వు ఆయన ముందు పెట్టకుండా నువ్వు ఏదో చేస్తే తర్వాత ఒక్క బోర్ల పడి ఏడవడం తప్ప ఇంకేముండదు. ఇదే ఇల్లు కట్టుకోవడం అంటే నువ్వు పెట్టిన అన్నీ పోతాయి, ఏముండదు ఆడ. అందుకే దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు దేవునిలో నువ్వు కట్టుకుంటున్నప్పుడు వచనాన్ని చూపించాలని ఆశ కలిగి, ఒక విషయాన్ని మీరు చూపించాలని ఆశ కలిగి. ఒకసారి యోబు గ్రంథంలోకి వెళ్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఒకసారి కొన్ని వచనాలు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. వారి విందు దినములు పూర్తయిన తర్వాత యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అనుకొని వారిని పిలువనంపి వారిని పవిత్రపరిచి అరుణోదయము లేచి వారిలో ఒక్క నిమిత్తమా, వారి కొరకు కాదు, ఒక్కొక్కరి నిమిత్తము. ఈరోజు ఇంట్లో 4 పిల్లలుంటే 4 నిమిత్తము, 2 ఉంటే 2 నిమిత్తము, ఒకవేళ ఆడుతున్న వారి విషయము, పని విషయంలో ఒక్కొక్కరి నిమిత్తం అంటే ఏమంటారు కదా, దహన బలులు అర్పించుకుంటూ దేవుని సన్నిధిలో దిగింప చేస్తున్నాడు. మేబీ దే ఆర్ అగేన్స్ట్ గాడ్. దేవునికి ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నారు, ఒక తండ్రిగా ఒక బాధ్యత తీసుకొని అంటున్నాడు, మై చిల్డ్రన్ షుడ్ గ్రో ఇన్ ది లార్డ్. దేవుల్లో ఎదుగుతే కానీ వారి భవిష్యత్తు సురక్షితంగా ఉండదు, వారి భవిష్యత్తు చక్కగా కట్టబడదు. వారి భవిష్యత్తు కట్టబడాలంటే వారు దేవుల్లో నాటబడి ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుళ్ళు పవిత్రులుగా ఉండాలి. దేవునికి విరుద్ధమైన జీవితం వారి జీవితంలో, దేవునితో కలిసి ఉండే జీవితంలో వారు ఉండాలని యోబు అక్కడ ప్రయాసపడుతున్నట్టుగా చూస్తాం. ప్రతి కుటుంబ యజమాని చేయాల్సింది. We have to build our family in the Lord. We should not build in vain. We should build in the Lord. దేవునిలో కట్టుకోవాలి.
అందుకే ఎఫ్ఎస్సి పత్రికలు ప్రతి ఒక్కటి ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం కదా అంటారు కదా, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలో బోధనలో వారిని ఎదిగింప చేయమంటాడు. ట్రైన్ దెమ్ అంటాడు. ట్రైన్ దెమ్ ఇన్ ది లార్డ్ అంటాడు. ఫస్ట్ అంటాడు కోపము రేపక అంటాడు. చాలా మందికి అర్థం కాదు కోపం ఎందుకు రేపంటే, కోపం రేపకంటే ముందు నీ ప్రవర్తన, నువ్వు దేవుల్లో ఉండాలని చెప్పే ముందు నువ్వు ముందు దేవుల్లో ఉండడం నేర్చుకోవాలి. నువ్వు దేవుల్లో లేకుండా వాడిని దేవుల్లో ఉండడం అంటే వాడు మొదట అంటాడు నువ్వు ముందుండు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు వాక్యం చదువు, నువ్వు ప్రార్థన చేసి నువ్వు చేసినాక నాకు చెప్పంటాడు. నువ్వు గుడికి పోకుండా నువ్వు గుడికి రోజు అంటే అంటాడు నేను ఎందుకు పోతాను, నువ్వే పోకూడదు నేను. అందుకంటే మీ పిల్లలకు కోపము రేపక, యూ హ్యావ్ టు ఫస్ట్ చెక్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ పర్ఫెక్ట్ బిఫోర్ యూ ప్రీచ్. అంటే యేసు ప్రభు వారు కూడా అపోస్తల కార్యములు ఆ యేసు ప్రభు ఆయన చేయుచు బోధించరు. he does not preach enough, he has done everything and preached. ఆయన చేయుచు బోధించుచుండెను అంటాడు మొదటి అధ్యాయం అపోస్తల కార్యం. ఈరోజు నిజంగా దేవుని వాక్యం బాగుంటుంది. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు పెదకిస్తావు, తల్లిదండ్రులకు ఎప్పుడో ఒకటే మాట చెప్తుంటాం, ఎప్పుడైనా పిల్లలకు దేవునికి భయపడ నేర్పించాం. మనకు భయపడితే మన కళ్ళెదురు నుంచి బాగానే ఉంటుంది, అటు ఒంగని కథం అయిపోతుంది, బద్మాషి శురు అయిపోతుంది కదా. ఏం చెప్పాలి, దేవుడికి భయపడతాడు. ఎందుకంటే దేవుడు చూడదు చోటు ఏడుంది కాబట్టి దేవుడు భయపడతాడు, వాడిని వాడే సెట్ చేసుకుంటాడు. అక్కడ పోయినా కూడా అమ్మో దేవుడు ఆశ్రమకు అదే చెప్తుంది. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు పిల్లల పోటే నేర్పించు. ఈస్ వాచింగ్ యూ. You better be careful because your God is watching you every second. ఇది బోధించగలిగితే, ఇది నేర్పించగలిగితే మన భవిష్యత్తు చక్కకట్టబడి. ఇది కుటుంబం కట్టుకోవాల్సిన విధానం. మన కుటుంబాన్ని దేవుల్లో కట్టుకోవాలి. మనం ఉండాలి ఆ మాటలో, మనం కరెక్ట్గా ఉండాలి దేవుళ్ళు. అలాగే మన కుటుంబాన్ని కూడా దేవుళ్ళు నడిపించుకునే దేవుని కట్టుకుంటే ఆ జీవితంలో తిరుగుండాలి. దేవుడు దేవుడు ఉంటే ఏం తక్కువ ఉంటుంది, ఏమైనా తక్కువ ఉంటుంది దేవుడు. చాలాసార్లు భయపడుతుంది కదా, నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసయ్య అంటే దిగులు ఉండదు, తెగులు రాదు, అంటే కొరత ఉండదు, శాత రాదు. పచ్చని ఆ పాట ప్రభు చిత్తం అయితే మనం చేసి పాడుకుందాం. దేవుని కొన్నిసార్లు వండర్ఫుల్ సాంగ్, కొన్నిసార్లు దేవుణ్ణి కలిగి ఉంటే. అందుకే మోషే అంటే పిల్లరా, దేవుడి కోపం వస్తుంది, తీసుకోబో నీ ప్రజలు తీసుకోబో అంటాడు, తీసుకొని నడిపించండు ఈ ప్రజలు. కానీ దేవుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, మనం ఎట్లా అంటే కొన్నిసార్లు నచ్చలేదు అనుకో, మీ కూడా ఏమంటాడు అంటే దేవుడు నీ ప్రజలను నడిపించుకోపు అంటాడు. అప్పటిదాకా నీ ప్రజలు ఏంటి కదా దేవా, ఇప్పుడు నా ప్రజలు ఎట్లేదు. మోషే అంటాడు నీ సన్నిధి లేకపోతే అడుగు కూడా పెట్టలేదు వీడికి. నువ్వు వస్తే పోతా లేకపోతే లేదు, నువ్వు రాకపోతే నేను ఆ వాగ్దాన దేశంలో ఉండడం సాధ్యం కాదు. ఈరోజు యేసు లేకుండా ఆ నిత్య జీవంలో నీవు నేడు నా ద్వారా తప్ప ఇంకొక మార్గం లేదు. దెర్ ఇస్ నో అదర్ వే, ఓన్లీ వే ఇస్ త్రూ క్రాస్. ఆ సిలువ గుండా యేసు త్రూనే యు హావ్ టు గో త్రూ జీసస్. యేసు ప్రభుతోనే వెళ్తా ఉంటావు, ఒక మార్గం లేదు. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్. అందుకే మోషే అంటాడు ఐ యామ్ ఇన్ యూ అండ్ యూ హ్యావ్ టు బీ విత్ మీ సో దట్ ఐ కెన్ గో ఇంటు ది ప్రామిస్. ఆ ప్రామిస్ ల్యాండ్ లోకి వెళ్ళాలంటే, ఈరోజు నీకు నేను నిత్య జీవంలో వెళ్ళాలంటే ఇట్స్ ఓన్లీ త్రూ జీసస్. దెర్ ఇస్ నో అదర్. దేవుల్లో లేకుండా, దేవుడు లేకుండా ఎక్కడ పోతావు? ఏం చేయలేవు. నువ్వు ఏం చేయలేవు. నువ్వు నాలో ఉంటే, నేను నీలో ఉంటేనే కార్యం జరుగుతుంది. ఆ పరం నువ్వు చేరాలంటే కూడా నువ్వు నాలో ఉండాలి, నేను నీలో ఉండాలి. అందుకే ఈరోజు కుటుంబాన్ని దేవుల్లో కట్టుకోవడం నేర్చుకో. దేవుల్లో కట్టు. నా టైం అయిపోయింది, 2 నిమిషాలు చెప్పిచ్చేస్తాను చివరి పాయింట్. ఎందుకంటే ఒకటి పిల్లరా, దేవునిలో కట్టుకోవడం అంటే దేవుని మాట మీద కట్టుకోవడం.
దేవునిలో కట్టుకోవడం అంటే దేవుడు ఎలా కట్టుకోవడం, బిల్డింగ్ అంటే. యేసుప్రభు వారు కూడా ఆయన పరిచయం చేస్తున్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి అడిగి, ప్రభా అంటే ప్రభా నన్ను ఎందుకు లూకాసు వచ్చాడు, ప్రభా నన్ను ఎందుకు పిలుస్తారు, ఇఫ్ యూ డోంట్ obey me, Luke 6:46 అంటాడు. Why do you call me Lord, Lord, when you don't listen, then you don't do according to my word? నా మాటల ప్రకారం మీరు చేయనప్పుడు నన్ను ప్రభు అంటే చాలాసార్లు అనిపిస్తుంది. చాలాసార్లు మనం యేసు ప్రభు ఏసే ముందు చెప్పింది చేయి. ఈరోజు నీ కుటుంబం కట్టబడాలంటే దేవుని మాటల మీద కట్టబడి. వార్తలు అంటాడు, నిజంగా మీరు నా యొక్క బోధలు ఎంత నిలిచి ఉంటే నా శిష్యులు అవుతారంటాడు. ఆ బోధలో నిలిచి లేకపోతే దేవుని శిష్యులు కాలేదు. దేవుని మాట చెప్తుంది, we have to stay in God's word. బిల్డింగ్ అందుకే మనందరూ తెలిసిన స్టోరీ కదా, వాయిస్ బిల్డింగ్. చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి వింటున్నాం. జ్ఞానవంతమైన వాడు ఏం చేస్తాడు, దేవుని మాట మీద కట్టుకుంటాడు. నా మాటలు చెప్పును చేయువాడు ఏమంటాడు, లోతుగా తవ్వి బండ మీద తన ఇల్లును కట్టుకున్న వాడై ఉంటాడు. వర్షం వచ్చిన తుఫాను వచ్చిన దాని మీద కొట్టేది కానీ అది చెదరకుండా నిలబడదు. అలా కట్టుకోవాలి. దేవుని వాక్యం మీద కట్టుకుంటే స్థిరమైన కులం. అదే మాట జ్ఞానవంతులు దేవుడు లేకుండా, దేవునిలో కాకుండా, దేవుని మాట మీద కాకుండా ఒకవేళ వీళ్ళు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తే నీ కష్టం అంతా వ్యర్థమైపోతుంది, అది వృధా అయిపోతుంది. కాబట్టి మా జ్ఞానం అంటున్నాడు, లెట్ us build a home and the Lord. దేవునిలో అలా ఇల్లు కట్టుకునే వారిగా ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయం మనం లేచిన ప్రార్థన, ప్రభు నీ ప్రార్థన ఆశీర్వాదం సెలకీర్తితో మన ఆరంభించుకున్నాం. మమ్మల్నిగా ప్రేమించు తన్ని నీకు వేలాదిస్తాము. దేవుడు శక్తిమంతుడు సృష్టికర్త, చక్కని మాటలు నాతో మాట్లాడుతారు. అవునా, నీలో నేను ఈ మాటల్లో నేను ఇల్లు కట్టుకోవడానికి వ్యర్థంగా కాకుండా నీ అందు మేము మా ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ఆత్మసంగీతపడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యానుసరణ జీవితం చేరొచ్చే ప్రతి ఒక్క బిడ్డను సంగమన బిడ్డను ఆశీర్వాదాన్ని పంపించండి. యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.